ఎక్కడ విన్నాను చెప్పండి కొంచెం. ట్రాన్సిషన్ ఫంక్షన్ అనే వర్డ్ ఎక్కడ విన్నారు? Transition function is nothing but delta, nothing new in it. So we are talking about extended transition function. Transition function అంటే ఏంటి? Transitions ని మనం రిప్రజెంట్ చేస్తుంది ఏంటో డెల్టాతో. సో డెల్టాని మనం ట్రాన్సిషన్ ఫంక్షన్ అంటాం. సో ఇప్పుడు వాట్ ఈస్ మెంట్ బై ఎక్స్టెండెడ్ ట్రాన్సిషన్ ఫంక్షన్. ఎక్స్టెన్షన్ అంటే ఏంటి? సంథింగ్ ఉన్నదానికి ఏదో ఒకటి యాడ్ చేసి ఇంకొంచెం దాన్ని ఎక్స్టెండ్ చేయడం అంటాం కదా, ఇంకొంచెం దాన్ని లెందీ చేసుకోవడం, ఎన్లార్జ్ చేయడం ఆర్ ఎన్హాన్స్ చేయడం, వాట్ ఎవర్. సో ట్రాన్సిషన్ ఫంక్షన్ ఫంక్షనాలిటీ ఏంటి? ఐ కెన్ రైట్ లైక్ దిస్. లెట్ మీ షేర్ ద స్క్రీన్. సో డెల్టాని ఎలా డిఫైన్ చేయొచ్చు చెప్పండి ఒకసారి. డెల్టాని ఎలా డిఫైన్ చేయొచ్చు? డెల్టా ఆఫ్ సమ్ ఏ కామా 1 ఈజ్ ఈక్వల్ టు సమ్ బి. వాట్ దీని మీనింగ్ ఏంటి? అంటే transition from the state A by taking the input 1 goes to the state B. అంటే మనం ఇక్కడ ఈ ట్రాన్సిషన్ ని, అంటే ఎగ్జిస్టింగ్ ట్రాన్సిషన్ ఫంక్షన్ ఏదైతే ఉందో ఆ ట్రాన్సిషన్ ని మనం ఎలా డిఫైన్ చేస్తున్నామంటే వీఆర్ డిఫైనింగ్ ఇట్ బై టేకింగ్ ద సింగిల్ ఇన్పుట్ ఆల్ఫాబెట్. అంటే ఒక ఇన్పుట్ ఆల్ఫాబెట్ తో సపోజ్ మనం ఒక స్ట్రింగ్ కి చెక్ చేయాలి, 1011 సంథింగ్ ఇది ఒక స్ట్రింగ్ ఉంది. సో ఈ స్ట్రింగ్ యాక్సెప్ట్ అవుతుందా లేదా అనేది నిన్న ఎలా చెక్ చేసాం? ఫస్ట్ మనం 1 తీసుకుంటాం. సో ఏ దగ్గర నుంచి, అంటే ఇఫ్ సపోజ్ ఏ ఇస్ ద ఇనిషియల్ స్టేట్, ఏ దగ్గర నుంచి 1 తో ఏ స్టేట్ వెళ్తుంది. సో నెక్స్ట్ ఏం చేస్తాం? ఆ న్యూ స్టేట్ ని 0 తో ప్రాసెస్ చేస్తాం. అంటే అగైన్ వీఆర్ చెకింగ్ దట్ న్యూ స్టేట్ ట్రాన్సిషన్ విత్ 0 ఇన్పుట్. నెక్స్ట్ 0 తో ఎక్కడికి వెళ్తుందో చూసుకుంటాం. ఆ వచ్చిన న్యూ స్టేట్ నుంచి 1 తో ఎక్కడికి వెళ్తుందో చూసుకుంటాం. ఆ వచ్చిన న్యూ స్టేట్ నుంచి అగైన్ 1 తో ఎక్కడికి వెళ్తుందో చూసుకుంటాం, లైక్ దట్. అంటే వీఆర్ బై యూజింగ్ ద ట్రాన్సిషన్ ఫంక్షన్ డెల్టా వీఆర్ ప్రాసెసింగ్ 1 ఇన్పుట్, ఐ మీన్ 1 ఆల్ఫాబెట్ ఆఫ్ ద స్ట్రింగ్ ఎట్ ఎ టైం. అంటే టోటల్ స్ట్రింగ్ ఉంటే దాంట్లో ఒక ఆల్ఫాబెట్ ని, అంటే 1 by 1 ఒక్కొక్క ఇన్పుట్ ని మనం ప్రాసెస్ చేసుకుంటూ వెళ్తాం. ఓవరాల్ గా నాకు కావాల్సింది ఏంటి? ఈ స్ట్రింగ్ మొత్తాన్ని ప్రాసెస్ చేసిన తర్వాత డెస్టినేషన్ స్టేట్ ఏంటి అనేది నాకు కావాలి. సో దాన్ని రిప్రజెంట్ చేయడానికి మనకి ఎక్స్టెండెడ్ ట్రాన్సిషన్ ఫంక్షన్ అనేది ఉందన్నమాట. ఇట్ ఈస్ రిప్రజెంటెడ్ విత్ డెల్టా క్యాప్. ఎక్స్టెండెడ్ ట్రాన్సిషన్ ఫంక్షన్ ఈస్ రిప్రజెంటెడ్ విత్ డెల్టా క్యాప్. సో దీన్ని ఎలా డిఫైన్ చేయొచ్చు ట్రాన్సిషన్ ఫంక్షన్ అయితే? సో ఇట్ టేక్స్ సమ్ స్టేట్ and some input and it goes to some another state, right or not? ట్రాన్సిషన్ ఫంక్షన్ ని బేసిక్ గా మనం ఇలా డిఫైన్ చేస్తాం. సో ఇప్పుడు ఎక్స్టెండెడ్ ట్రాన్సిషన్ ఫంక్షన్ ని డిఫైన్ చేయాలి. ఎక్స్టెండెడ్ ట్రాన్సిషన్ ఫంక్షన్ అనేది ఏ కాంటెక్స్ట్ లో యూజ్ చేస్తున్నాం? ఇక్కడ ఒకేసారి స్ట్రింగ్ మొత్తాన్ని ప్రాసెస్ చేసి ఫైనల్ డెస్టినేషన్ స్టేట్ ఏంటి, ఫైనల్ డెస్టినేషన్ స్టేట్ ఏంటో తెలియాలి మనకి. సో స్ట్రింగ్ మొత్తాన్ని ప్రాసెస్ చేయడం అనేది రిప్రజెంట్ చేయాలి అన్నప్పుడు మనం యూజ్ చేస్తాం అనమాట. ఇక్కడ చూడండి ఒకసారి డెఫినేషన్. ఇట్ టెల్స్ us what state an automata ends up in after processing an entire string. G కిందకి కట్ అయింది. సో స్ట్రింగ్ మొత్తాన్ని ప్రాసెస్ చేసిన తర్వాత ఆటోమేటా ఫైనల్ గా ఏ స్టేట్ కి రీచ్ అవుతుంది. దాన్ని, అలాంటి స్టేట్మెంట్ ని రిఫ్లెక్ట్ చేయడానికి ఉన్న ఒక కాన్సెప్ట్ ఏంటి అంటే ఎక్స్టెండెడ్ ట్రాన్సిషన్ ఫంక్షన్. అండ్ ఇట్ కెన్ బి డిఫైన్డ్ లైక్ దిస్. $cap is defined as Q sigma star implies the meaning ఏంటో చెప్పండి ఒకసారి. What is the meaning of this? Ma, are you anybody is there listening to this class? Please confirm. నేను కంటిన్యూ చేయొచ్చా, ఆపేయచ్చా క్లాస్? Are you able to getting my voice and my screen? Yes. If yes, then respond please. So what is the meaning of this representation? I'm telling that delta cap it can be defined as Q cross sigma star implies Q. అంతకు ముందు అయితే ఎలా డిఫైన్ చేసుకునే వాళ్ళం? Q cross sigma implies Q.
అంటే ఎందుకు అంటే ఇది ఒక ఇన్పుట్ సింబల్ ని తీసుకొని ప్రాసెస్ ఐ మీన్ దిస్ ఇస్ ద రిప్రజెంటేషన్ of a transition which takes one input symbol. So here it is a representation of the entire transition, which processes all the some sequence of transitions, which processes all the input symbols in a string and goes to the final resultant state. ఇక్కడ క్యూ అంటే ఏంటి అంటే నెక్స్ట్ స్టేట్ అని మీనింగ్, అండ్ ఇక్కడ క్యూ అనేది ఏంటి ఫైనల్ గా అంటే ఆ స్ట్రింగ్ మొత్తాన్ని ప్రాసెస్ చేసిన తర్వాత ఏ స్టేట్ లో అయితే ఫైనల్ గా ఉంటుందో ఆటోమేటా ఆ స్టేట్ ని రిప్రజెంట్ చేస్తుంది ఇక్కడ క్యూ. దిస్ మే బిలాంగ్స్ టు ఫైనల్ స్టేట్ ఆర్ దిస్ మే నాట్ బి ఏ ఫైనల్ స్టేట్. ఈ క్యూ కనుక ఫైనల్ స్టేట్ అయితే వీ కెన్ సెట్ దట్ పర్టికులర్ స్ట్రింగ్ ఈస్ యాక్సెప్టెడ్. ఇది ఫైనల్ స్టేట్ కాకపోతే ఆ స్ట్రింగ్ ఈస్ నాట్ యాక్సెప్టెడ్ అని చెప్తాం. జస్ట్ ఏం లేదు, ఇక్కడ కొత్తగా మీరు నేర్చుకుంటుంది ఏమీ లేదు. స్ట్రింగ్ మొత్తాన్ని రిప్రజెంట్ చేయడానికి ఎక్స్టెండెడ్ ట్రాన్సిషన్ ఫంక్షన్ ని వాడుతున్నాం అంతే. ఇట్స్ కైండ్ ఆఫ్ రిప్రజెంటేషన్ అంతే. ఒక ఇన్పుట్ ఆల్ఫాబెట్ ని రిప్రజెంట్ చేయడానికి ట్రాన్సిషన్ ఫంక్షన్ ని వాడతాం, డెల్టా ని వాడతాం. స్ట్రింగ్ మొత్తాన్ని రిప్రజెంట్ చేయడానికి డెల్టా క్యాప్ వాడుతున్నాం అంటే ఎక్స్టెండెడ్ ట్రాన్సిషన్ ఫంక్షన్ ని వాడుతున్నాం అంతే. సో ఇట్ హ్యాస్ సమ్ రూల్స్. మన ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తే ఇంకా మీకు ఉన్న కన్ఫ్యూజన్స్ కూడా పోతాయి. ఇట్స్ నాట్ ఏ బిగ్ డీల్ అన్నమాట. సో హియర్ it has two minimum rules we need to know about this. Delta cap of q comma epsilon is equal to q. Then meaning ఏంటి? Which means that ఏ ఇన్పుట్ సింబల్ ఇవ్వకపోతే అంటే అది ఎప్సిలాన్ తో క్యూకి వెళ్తుంది అని కాదు అక్కడ మీనింగ్. సపోజ్ ఇక్కడ ఒక మిషన్ ఉంది, ఇక్కడ క్యూ అనే ఒక స్టేట్ ఉంది, సంథింగ్ ఇక్కడ ఏదో ఏ అనే స్టేట్ ఉంది, దీంతో ఇక్కడికి 0తో 1తో ఇక్కడికి వెళ్తుంది, 0తో ఇక్కడికి వెళ్తుంది అనుకున్నా. నేనేం చెప్తున్నానంటే ఎప్సిలాన్ క్యాప్ ఆఫ్ డెల్టా క్యాప్ ఆఫ్ క్యూ కామా ఎప్సిలాన్ ఇస్ ఈక్వల్ టు క్యూ. దీని మీనింగ్ ఏంటి? హియర్ ఐ హావ్ రిటన్ ఎ స్టేట్మెంట్. వాట్ ఈస్ ఇట్ మీన్? దాని మీనింగ్ ఏం చెప్పండి ఒకసారి. మార్నింగ్ ఫస్ట్ అవర్ ఇంత వర్స్ట్ గా ఉంది ఏంటమ్మా? ప్రతి ఫస్ట్ అవర్ అలాగే ఉంటారు మీరు? I don't believe second year students are a bad student. I believe they are very good students. దీని మీనింగ్ ఏం చెప్పండి మీకు? పోనీ దీన్ని చూస్తుంటే మీకు ఏం రిఫ్లెక్ట్ అవుతుంది? సో ఎప్సిలాన్ అంటే ఎంటీ స్ట్రింగ్, అంటే స్ట్రింగ్ ఏమి ఇవ్వనప్పుడు, ఏ స్ట్రింగ్ ఇవ్వనప్పుడు, సపోజ్ నేను ఇక్కడ ఉన్నాను, ఇక్కడ నేను స్ట్రింగ్ ఏమి ఇవ్వట్లేదు, 0 ఇస్తే ఇలా వెళ్తాను, 1 ఇస్తే ఇలా వేస్తాను, ఏమి ఇవ్వకపోతే ఎక్కడ ఉంటాం అక్కడే ఉంటాం కదా, అదే చెప్తున్నారు అంతే. క్యూ అనే స్టేట్ నుంచి లెట్ సే ద స్టేట్ ఈస్ క్యూ, అది క్యూ అవ్వచ్చు, ఏ అవ్వచ్చు, బి అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. సో ఒక స్టేట్ నుంచి ఏ ఇన్పుట్ ఇవ్వకపోతే అదే స్టేట్ లో ఉండిపోతాము అంతే. It's very simplest thing they are telling in terms of an expression. That is the first thing. And second thing we need to know about is, for example, W is the string we have. For example, W is the string we have. W is equal to, let us say, XA. W అంటే ఏంటి? XA అనుకుందాం, అదొక స్ట్రింగ్. అంటే మేబీ X is equal to some A, B, C, D ఏదైనా అవ్వచ్చు, ఫాలోడ్ బై A. దిస్ ఈజ్ X అమ్మా. WA ఏమవుతుంది? W ఏమవుతుంది చెప్పండి? గివెన్ X is equal to ABCD, then what is W? X is the substring. W ఏమవుతుంది చెప్పండి? సపోజ్ X వాల్యూ ఇది అనుకుందాం. X అనేది ఒక స్ట్రింగ్, దాంట్లో ఏ ఆల్ఫాబెట్స్ ఉన్నాయంటే ABCD ఉన్నాయి. W వాల్యూ ఏమవుతుంది చెప్పండి ఒకసారి? ABCD. సో ABCD వరకు రాసేస్తాం, ఎందుకంటే W is equal to XA కదా, X వాల్యూ రాసేసాం. XA వాల్యూ ఏంటి? ఏ. సో లేదు, నేను X వాల్యూ ఇంకొకటి ఏదో ఇస్తున్నాను, ABBAA. దెన్ వాట్ ఈస్ ద W వాల్యూ చెప్పాలి? ఏ. అంతే. అంటే జస్ట్ మనం ఏం చేస్తున్నాం అంటే ఉన్న స్ట్రింగ్ ని 2 స్ట్రింగ్స్ గా డివైడ్ చేసుకుంటున్నాం, ఓకేనా? ఫస్ట్ హాఫ్ ని X అంటున్నాం అండ్ లాస్ట్ డిజిట్ నే మనం అలా ఉంచేస్తున్నాం యాక్టివ్ గా. రిమైనింగ్ లాస్ట్ వన్ కాకుండా రిమైనింగ్ అంతా ఇన్పుట్ స్ట్రింగ్ ని మనం X అనుకుంటున్నాం అంతే. సో లెట్ us assume that W is equal to some XA.
and let us also assume that dollar cap of some q comma x is equal to p. దీని మీనింగ్ ఏం చెప్పండి? నేను ఇప్పుడు రాశాను కదా, దాని మీనింగ్ ఏంటి? ఎక్స్ అనే ఇన్పుట్ తో క్యూ అనే స్టేట్ నుండి పి అనే స్టేట్. ఎక్స్ అనే ఇన్పుట్ తో, సో ఎక్స్ అనేది సింగిల్ ఇన్పుట్ అదొక స్ట్రింగ్? ఎక్స్ అనేది సింగిల్ ఇన్పుట్ అదొక స్ట్రింగ్ చెప్పండి. ఐ మీన్ ఎక్స్ అనేది ఒక ఆల్ఫాబెట్ ఒక స్ట్రింగ్? స్ట్రింగ్ మ్యామ్. స్ట్రింగ్, అది గుర్తుపెట్టుకోండి. ఓకేనా? అంటే ఇక్కడ నేను డెల్టా క్యాప్ వాడానా డెల్టా వాడానా? ఈ ట్రాన్సిషన్ లో నేను డెల్టా క్యాప్ వాడానా డెల్టా వాడానా? దీంట్లో డెల్టా క్యాప్. ఎందుకు డెల్టా క్యాప్ వాడని చెప్పండి? ఎందుకు అంటే హియర్ ఎక్స్ ఇస్ ఎ స్ట్రింగ్. డెల్టా ఎప్పుడు వాడతాము? ఇక్కడ ఒక నార్మల్ ఒక సింగిల్ ఆల్ఫాబెట్ ఉంటే డెల్టా వాడచ్చు. వాట్ ఎవర్ మేబీ ఎనీథింగ్, ఇవన్నీ కూడా రిప్రజెంటేషన్స్, ఒక ట్రాన్సిషన్ కి రిప్రజెంటేషన్స్. ఒకసారి ఎక్స్ అండ్ డబ్ల్యూ ఎగ్జాంపుల్ ఎక్స్ప్లెయిన్ చేయండి. ఏం లేదురా, ఇప్పుడు మనం ఒక స్ట్రింగ్ తీసుకుంటే దాన్ని లాస్ట్ ఆల్ఫాబెట్ ని వదిలేసి మిగతా స్ట్రింగ్ మొత్తాన్ని ఎక్స్ అంతే. దెర్ ఈస్ నథింగ్ న్యూ ఇన్ ఇట్ అనమాట. ఎక్స్ ఇప్పుడు ఒక స్ట్రింగ్ తీసుకుంటున్నాము, స్ట్రింగ్ లో ఏముంటాయి? 1 0 0 0 1 అనుకున్నాం, ఓర్ అన్ ఆల్ఫాబెట్ సిగ్మా ఇస్ ఈక్వల్ టు 0 1 అనుకున్నాం. ఏ స్ట్రింగ్ తీసుకున్నా, అది ఏబిసిడి స్ట్రింగ్ తీసుకున్నా లేదంటే 0 1 తో ఉన్న స్ట్రింగ్ తీసుకున్నా, ఏ స్ట్రింగ్ అయినా సరే మనం 2 పార్ట్స్ గా డివైడ్ చేస్తాం అంతే. లాస్ట్ ఆల్ఫాబెట్ ని అలా ఉంచేస్తున్నాం యాక్టివ్, అండ్ రిమైనింగ్ ఎంటైర్ స్ట్రింగ్ ని సమ్ ఎక్స్ అనుకుంటున్నాం అంతే. ఓకేనా? సో ఇక్కడ కూడా నేను స్ట్రింగ్ ని డబ్ల్యూ అనే స్ట్రింగ్ ని ఇక్కడ 2 పార్ట్స్ గా తీసుకున్నాను. వేర్ ఎక్స్ ఇస్ యాక్చువల్లీ అనదర్ స్ట్రింగ్, రైట్? 2 పార్ట్స్ గా తీసుకుంటున్నాను కదా, దాంట్లో లాస్ట్ ఏని అలాగే ఉంచేస్తున్నాను. ఈ ముందు ఉండే స్ట్రింగ్ ఎంతో ఉంటుంది కదా, దాని మొత్తాన్ని ఎక్స్ అనుకుంటున్నాను అంతే. సింప్లిఫై చేసి రిప్రజెంట్ చేస్తున్నాను. ఓకేనా? ఇప్పుడు ఈ ఎక్స్ కి నేను సమ్ ఎక్స్టెండెడ్ ట్రాన్సిషన్ ఫంక్షన్ రాస్తున్నాను. ఎక్స్టెండెడ్ ట్రాన్సిషన్ ఫంక్షన్ ఎలా రాశాను? డెల్టా క్యాప్ ఆఫ్ సమ్ క్యూ అనే ఇనీషియల్ స్టేట్ తో స్టార్ట్ అయ్యి ఎక్స్ అనే స్ట్రింగ్ ని కనుక ఇన్పుట్ గా ఇస్తే అది ఫైనల్ గా ఏ స్టేట్ కి వెళ్తుందంటే పి అనే స్టేట్ కి వెళ్తుంది. ఓకేనా? పి అనే స్టేట్ కి వెళ్తుంది. ఇక్కడ నేను డెల్టా క్యాప్ ఎందుకు వాడాను, డెల్టా ఎందుకు వాడలేదు, ఇక్కడే మీకు ఆ రెండింటికి డిఫరెన్స్ క్లియర్ గా అర్థమైంది. సపోజ్ నేను డెల్టా ఆఫ్ క్యూ కామా ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు పి అని రాయొచ్చా? Is it right or not? Is it a correct representation or not? నేను ఇలా రాయొచ్చా? ఒకసారి చెప్పండి, అలా రాయొచ్చా రాయకూడదా? రాయొచ్చా రాయకూడదా? కొందరు రాయొచ్చు అని చెప్తున్నారు, కొందరు రాయకూడదు అని చెప్తున్నారు. ఎందుకో చెప్పండి నాకు. పోనీ జస్టిఫై యువర్ ఆన్సర్. రాయొచ్చు అంటే ఎందుకు రాయొచ్చు, రాయకూడదు అంటే ఎందుకు రాయదు? జస్టిఫికేషన్ ఇవ్వండి నాకు. రాయకూడదు, రాయొచ్చు అయితే ఎందుకు రాయొచ్చు? ఇట్స్ ఏ స్ట్రింగ్. వెరీ గుడ్, ఫెంటాస్టిక్. సో ఎందుకు రాయకూడదు అంటే ఎక్స్ అనేది ఏంటి? ఒక స్ట్రింగ్. మనము ఇప్పుడు దాకా డెల్టాతో దేన్ని రిప్రజెంట్ చేసాము? సపోజ్ డెల్టా క్యూ కామా ఏ ఈజ్ ఈక్వల్ టు సమ్ పి ఇలా రాసుకోవచ్చు, ఎందుకంటే ఏ అనేది ఒక ఆల్ఫాబెట్. ఇప్పుడు దాకా ట్రాన్సిషన్ ఫంక్షన్ ని ఆల్ఫాబెట్ ని యూజ్ చేసి నెక్స్ట్ స్టేట్ కి ఎక్కడికి వెళ్ళిద్ది అనేది రిప్రజెంట్ చేయడానికి వాడుకోవచ్చు కావాలంటే. కానీ ఒక స్ట్రింగ్ ని ప్రాసెస్ చేసి ఫైనల్ డెస్టినేషన్ స్టేట్ ఏంటి అనేది చెప్పాలంటే మనం డెల్టాని వాడుకోకూడదు. వీ కెన్ యూజ్ ఎక్స్టెండెడ్ ట్రాన్సిషన్ ఫంక్షన్. అందుకని ఇక్కడ మనం డెల్టా క్యాప్ ని వాడామన్నమాట. సో లెట్ us assume that w is equal to xk and delta cap of q comma x is equal to p. అంటే ఆ ఎక్స్ స్ట్రింగ్ ని ప్రాసెస్ చేసేటప్పటికి ఇనిషియల్ గా క్యూ అనే స్టేట్ లో ఉన్నాము, ఆ టోటల్ స్ట్రింగ్ అంతా ప్రాసెస్ అయ్యేటప్పటికి వాట్ ఈస్ ద డెస్టినేషన్ స్టేట్? పి అన్నమాట. సో పి ఈస్ ద డెస్టినేషన్ స్టేట్. సో ఒక నిమిషం, let me erase this. So now I want this extended transition function. I mean delta cap of
starts with Q and W. How to get this? సో దీన్ని నేను ఎలా రాసుకోవచ్చు అంటే డెల్టా క్యాప్ ఆఫ్ క్యూ కామా డబ్ల్యూ అంటే ఏంటి ఎక్స్కి అనేగా ఇలా రాయచ్చా లేదా ఇంతవరకు ఏదైనా కొత్తగా ఏమైనా చేసామా డబ్ల్యూ బదులు ఎక్స్కే పెట్టాం అంతే ఓకే ఇంతవరకు బాగానే ఉంది నాకు దీన్ని ఇలా రాసుకోవచ్చు చూడండి ఇదేంటి డెల్టా క్యాప్ ఆఫ్ క్యూ కామా ఎక్స్ డెల్టా క్యాప్ ఆఫ్ క్యూ కామా ఎక్స్ దీని వరకు రిజల్ట్ ఏమొస్తుంది దీని మీనింగ్ ఏంటి ఇప్పుడు నేను రాస్తున్నాను అంటే టోటల్ స్ట్రింగ్ డబ్ల్యూ ప్రాసెస్ అయిన తర్వాత ఫైనల్ స్టేట్ ఏంటో తెలియాలి అంటే లాస్ట్ బట్ వన్ ఆల్ఫాబెట్ వదిలేసి ఫస్ట్ మిగతా స్ట్రింగ్స్ అన్ని ప్రాసెస్ చేసిన రిజల్ట్ ని పట్టుకుందాం మనం అర్థమైందా దాన్ని పట్టుకొని దాని తర్వాత ఫైనల్ రిజల్ట్ ని ప్రాసెస్ చేయొచ్చు దిస్ కెన్ బి ఎక్స్టెండెడ్ లైక్ దట్ ఈ స్టేట్మెంట్ చూడండి అసలు నేను చెప్తుంది మీకు ఆల్రెడీ తెలిసియే చెప్తున్నాను ఇప్పటికి కూడా నేను నథింగ్ న్యూ ఇన్ ఇట్ అసలు ఏమి కొత్త విషయం ఏమీ లేదు మీకు ఆల్రెడీ స్ట్రింగ్ ని డివైడ్ చేసాము దీంట్లో కూడా నేనేమో కొత్తగా చేసిన లేదు కదా స్ట్రింగ్ ని 2 parts గా డివైడ్ చేసుకున్నాం అది కూడా ఎలాంటి పార్ట్స్ అంటే లాస్ట్ ఆల్ఫాబెట్ ఒక పార్ట్ అండ్ రిమైనింగ్ మొత్తం ఒక పార్ట్ అండ్ ఫస్ట్ పార్ట్ ని ఎక్స్ అనుకున్నాం సో అక్కడ కూడా కొత్త విషయం ఏమీ లేదు అండ్ ఇక్కడ ఏం చెప్తున్నాము ఒక స్ట్రింగ్ మొత్తాన్ని పుష్ చేసినప్పుడు వచ్చిన ఫైనల్ స్టేట్ ని పీ లో పెట్టుకుంటున్నాం అండ్ స్ట్రింగ్ మొత్తాన్ని ప్రాసెస్ చేస్తున్నాం కాబట్టి దానికోసం ఇక్కడ మనం ఎక్స్టెండెడ్ ట్రాన్సిషన్ ఫంక్షన్ ని యూజ్ చేస్తాం అనమాట మాల్ డెల్టాని వాడకూడదు ఎందుకంటే ఇక్కడ స్ట్రింగ్ ని రిప్రజెంట్ చేస్తాం సో ఇక్కడ కూడా మీకు అర్థమైన పాయింటే ఉంది ఇక్కడ దేర్ ఇస్ నథింగ్ డిఫికల్ట్ అండ్ నథింగ్ న్యూ సో ఇక్కడికి వచ్చేటప్పటికి ఇప్పుడు నాకు కావాల్సింది ఏంటి డబ్ల్యూ అనే స్ట్రింగ్ ఫైనల్ గా ఎక్స్ ఆల్రెడీ నాకు తెలుసు డబ్ల్యూ అనే స్ట్రింగ్ తో ఏ స్టేట్ కి ఫైనల్ గా అది రీచ్ అవుతుందో తెలుసుకోవాలి నేను అప్పుడు నేనేం చేయొచ్చు డబ్ల్యూ అనేది కూడా స్ట్రింగే కాబట్టి ఇక్కడ నేను డెల్టా క్యాప్ తీసుకున్నాను సో డబ్ల్యూని 2 parts గా ఆల్రెడీ డివైడ్ చేసుకున్నాం కాబట్టి అది ఇక్కడ పెట్టుకున్నాను జస్ట్ నేను ఏం చేస్తున్నాను ఐ వాంట్ టు సింప్లిఫై మై టాస్క్ నా టాస్క్ ని సింప్లిఫై చేసి దాన్ని నేను కొన్ని పార్ట్స్ గా డివైడ్ చేస్తున్నాను అంతే సో ఇక్కడ డెల్టా క్యాప్ ఆఫ్ క్యూ కామా ఎక్స్ సో నెక్స్ట్ ఏం చేయొచ్చు నేను నాకు ఆల్రెడీ తెలుసు కదా డెల్టా క్యాప్ ఆఫ్ క్యూమా ఎక్స్ నేను ప్రాసెస్ చేయగలను ఎందుకంటే దీని వాల్యూ పి అని నాకు తెలుసు కదా సో డెల్టా క్యాప్ ఆఫ్ క్యూ కామా ఎక్స్ ని నేను సపరేట్ చేసేసి మిగతా దాన్ని నార్మల్ ట్రాన్సిషన్ ఫంక్షన్ ఇచ్చాను ఎక్స్టెండెడ్ ట్రాన్సిషన్ ఫంక్షన్ ఇవ్వలేదు ఇలా ఎందుకు రాస్తున్నాను ఎవరైనా చెప్పగలరా నాట్ ఇన్ చార్ట్ కెన్ ఎనీబడి ఎక్స్ప్లెయిన్ వై ఐ షుడ్ రైట్ దిస్ వై ఐ షుడ్ కాదు ఇలా రాసుకోవడం వల్ల ఏం ప్రాబ్లం లేదు ఎందుకు లేదు దీని అసలు ఎలా రాస్తున్నాను కెన్ ఎనీబడి ఆన్సర్ తెలిసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ధైర్యంగా ఓపెన్ అప్ అయి చెప్పగలరా మీ ఫ్రెండ్సే కదా అందరూ సో ఇలా ఎలా రాసుకున్నాం నేను మీ మ్యాథమెటికల్ భయంకరమైన డెరివేషన్స్ ని పోలిస్తే ఇది నథింగ్ అమ్మా ఎన్ని చదువుకొని వచ్చారు ఎన్ని దాటుకొని వచ్చారు మీరు కెమిస్ట్రీలో భయంకరంగా ఈక్వేషన్స్ ఉంటాయి ఫిజిక్స్ లో ఏవేవో ఉంటాయి సోషల్ లో ఎంత గుర్తు పెట్టుకోవాలి అవన్నీ దాటుకుంటూ వచ్చారు మీరు మ్యాథమెటిక్స్ లో పెద్ద పెద్ద ఫార్ములాస్ ఉంటాయి పేజ్ దాటితే ఫార్ములాస్ ప్రతి పారాగ్రాఫ్ లో ఫార్ములాస్ అవన్నీ గుర్తుపెట్టుకొని వచ్చిన వాళ్ళకి ఇది అసలు నథింగ్ సో ఇక్కడ నేను ఇది ఎలా రాస్తున్నానో చెప్పండి ఏ అనేది సింగిల్ ఇన్పుట్ ఎస్ సో ఇక్కడ ఫైనల్ గా ఇది ఇలా ఇలా ఎలా రాసుకున్నాము ఇక్కడ ఎందుకు మనం డెల్టా క్యాప్ తీసుకోలేదు ఇక్కడ ఎందుకు తీసుకున్నాము అంటే దీని నెక్స్ట్ స్టెప్ రాస్తే మీకు ఈజీగా వస్తుంది ఇక్కడ చూడండి దిస్ కెన్ బి రిటర్న్ వాట్ ఈస్ దిస్ వాల్యూ ఆఫ్ దిస్ దీని వాల్యూ ఏంటి డెల్టా క్యాప్ ఆఫ్ క్యూ కామా ఎక్స్ అంటే ఈ క్యూ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి ఎక్స్ అనే స్ట్రింగ్ ని ప్రాసెస్ చేసేటప్పటికి ఏ స్టేట్ కి వెళ్తుంది ఆటోమేటా చెప్పండి నోట్ తో చెప్పండి అమ్మా చార్ట్ ఎందుకు చెప్పండి పి సో పి స్టేట్ కి వెళ్తుంది కామా ఏ ఇప్పుడు చూడండి ఇది ఒక సింప్లిఫైడ్ వర్షన్ లాగా ఉంది కంపేర్ చేస్తే దీని మీదకి అంటే ఏంటి ఇక్కడ మనం జస్ట్ సింపుల్ గా ఏం చెప్తున్నాం దీన్ని వాట్ వీఆర్ టెల్లింగ్ హియర్ పి అనే స్టేట్ నుంచి ఏ తో ఏ స్టేట్ కి వెళ్తుంది ఏ అనేది సింగిల్ ఆల్ఫాబెట్టే కాబట్టి ఇక్కడ డెల్టా తీసుకోవచ్చు సేమ్ ఇదే కదా ఇక్కడ కూడా రాసింది దీని రిజల్ట్ అనేది ఒక ఫైనల్లీ వాట్ ఈస్ ద రిజల్ట్ ఆఫ్ దిస్ పి ఈస్ ద రిజల్ట్ సో ఇక్కడ ఒక స్టేట్ ఉంటుంది ఇక్కడ ఒక ఆల్ఫాబెట్ ఉంటుంది దాని ట్రాన్సిషన్ రిప్రజెంట్ చేసేది డెల్టానే కానీ డెల్టా క్యాప్ కాదు కదా
సో దీన్ని నేను ఇలా రాస్తున్నాను అన్నమాట. ఇస్ దర్ ఎనీ న్యూ హియర్? ఇస్ దర్ ఎనీ డిఫికల్టీ హియర్? నథింగ్ న్యూ కదా. జస్ట్ దీనికి ఒక ఎగ్జాంపుల్ తీసుకొని ప్రొసీడ్ అవుదాము. మీకు కొంచెం అప్లై ఇది నోట్ చేసుకోండి ఫస్ట్. ఇక్కడ అన్ని పట్టవు అరెస్ట్ చేయాలి. Anybody have any doubts? నోట్ చేసుకోండి అమ్మా ఇక్కడ ఎప్పటికప్పుడు. నేను ఒక్కోసారి నోట్ చేసుకోమని చెప్తాను, ఒక్కోసారి మర్చిపోతాను. దట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ టు నోట్ ఆల్ థింగ్స్. Somebody mute yourself. నేను ఇంకొకసారి రిపీట్ చేయమని అడుగుతున్నా చాట్ లో. రిపీట్ చేస్తాను అండ్ బిఫోర్ దట్ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఆ ఎగ్జాంపుల్ చెప్పాక కూడా మీకు ఇంకోసారి రిపీట్ చేస్తే బాగుండు అనిపిస్తే చేస్తాను, నో ప్రాబ్లం. ఓకేనా? ఎందుకంటే మనం ఏ టాపిక్ ఆ టాపిక్ క్లియర్ అవ్వకుండా సిలబస్ కంప్లీట్ చేయాలనే హరీలో ముందుకెళ్ళినా వేస్ట్. మీ మైండ్ అంతా ఇక్కడ ఆగిపోయింది. నేను ముందుకెళ్తే యూజ్ ఉండదు కదా. సో మీకు ఏమైనా డౌట్ ఉన్నప్పుడు అక్కడ నాకు అడిగేయడమే చాలా బెటర్. ఓకేనా? నేను ఈ ఎగ్జాంపుల్ చెప్తాను. ఇది చెప్పాక కూడా మీకు డౌట్స్ ఉంటే ఐ విల్ రిపీట్ అగైన్. లేదంటే నేను మామూలుగానే రిపీట్ చేస్తాను, ప్రాబ్లం ఏం లేదు. సో ఇక్కడ ఒక స్ట్రింగ్ తీసుకున్నాను. సో ఇక్కడ తీసుకున్న స్ట్రింగ్ ఏంటి? W is equal to ABA. నెక్స్ట్ ఇప్పుడు నేను దీన్ని ప్రాసెస్ చేయాలి. ఐ వాంట్ టు డిటర్మైన్ డెల్టా క్యాప్ ఆఫ్ ఇనిషియల్ స్టేట్ Q0 W. దీన్ని నేను కనుక్కోవాలి. డెల్టా క్యాప్ ఎందుకు పెట్టాను చెప్పండి మీకు వస్తుంది. మీరు చక్కగా నోట్స్ రెస్పాండ్ అయ్యారనుకో నేను ఫాస్ట్గా వెళ్ళిపోవచ్చు. మీరు చార్ట్ చేసి నేను మళ్ళీ చార్ట్ ఓపెన్ చేసి అది చూసుకొని ఎందుకు మనకి టైం లాగింగ్ ఎందుకు? సో చెప్పండి నాకు దీని మీనింగ్ ఏంటి? డెల్టా క్యాప్ ఆఫ్ Q0, W. నా స్ట్రింగ్ ఏంటి? మై స్ట్రింగ్ ఇస్ W is equal to ABA కదా. దిస్ ఈస్ మై స్ట్రింగ్ W is equal to ABA. సో ఆ స్ట్రింగ్ ప్రాసెస్ చేసి నేను ఫైనల్ గా ఏ స్టేట్కి వెళ్తానో చెప్పాలి. సో ఇప్పుడు నేను డెల్టా క్యాప్ ఆఫ్ Q0, W అన్నాను. దాని మీనింగ్ ఏంటి? మీకు తెలిసిందే కదా చెప్పండి. తెలిసిందైతే నేను చెప్పేస్తాను. మీకు తెలిసినవి కాబట్టి మీరు చెప్పేయండి. C3. హూ ఇస్ C3? C1. హూ ఇస్ C1? ఉన్నారా ఇక్కడ? మేడం వాట్స్ యువర్ నేమ్? జోషిత మేడం. జోషితనా? ఎస్ మ్యామ్. అంతేనా? జోష్ ఉండాలి అయితే నన్ను. నీ ఆన్సర్స్ లో జోష్ ఉండాలి, నీ ప్రెజెన్స్ లో జోష్ ఉండాలి. ఇప్పుడు నేను చెప్తున్నా దీని మీనింగ్ ఏంటో చెప్పు. నేను ఇక్కడ ఒకటి రాశాను కదా. ఎస్ మ్యామ్. Q0 అనే What స్టేట్ is- నుండి అనే స్ట్రింగ్ తీసుకుని ఎక్స్టెండెడ్ ట్రాన్సిషన్ జరిగింది మ్యామ్. అది జరుగుతుంటే మనకి ఫైనల్ గా ఏం కావాలి దీని నుంచి? Q3 What we are expecting. స్టేట్ వచ్చింది మ్యామ్. ఫైనల్ ఏ స్టేట్ వచ్చింది కాదు. We want one state that may be a final state or may not be a final state. సో మనకి మనం ఇప్పుడు ఏం చెప్తున్నాం అంటే Q0 అనే స్టేట్ నుంచి W అనే స్ట్రింగ్ ని ప్రాసెస్ చేస్తే ఏం కనుక్కోబోతున్నాం మనం? వాట్ ఈస్ ద ఎండ్ రిజల్ట్ వి వాంట్ టు ఫైండ్ అవుట్. సో Q0 అనే స్టేట్ నుంచి W అనే స్ట్రింగ్ తో ప్రాసెస్ చేస్తే ఏ స్టేట్ కి ఫైనల్ గా మనం రీచ్ అవుతాము. దట్ ఈస్ వాట్ వీఆర్ గోయింగ్ టు ఫైండ్ అవుట్. అంతే కదా. ఇప్పుడు ఈ స్ట్రింగ్ ని ప్రాసెస్ చేసి ఏం కనుక్కోవాలి అంటే ఏ స్టేట్ కి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కనుక్కోవాల్సింది ఏంటి? ఏ స్టేట్ కి రీచ్ అవుతామో ఫస్ట్ కనుక్కోవాలి. నెక్స్ట్ ఏం కనుక్కోవాలి? ఆ స్టేట్ ఫైనల్ స్టేటే కాదా. ఫైనల్ స్టేట్ అయితే యాక్సెప్ట్ అవుతుంది స్ట్రింగ్, అదర్వైజ్ రిజెక్ట్ అవుతుంది. సో యాక్సెప్టెన్స్ రిజెక్టెన్స్ ఆ టాపిక్స్ ఇప్పుడు మనం మాట్లాడుకోవట్లేదు. సో జస్ట్ వీఆర్ experimenting how to in which situations we can use this extended transition function.
నేను ఇందాక సమ్ డెఫినిషన్ లాగా టైప్ చేశాను, అది నోట్ చేసుకున్నారా? అది ఎరేజ్ అయిపోయింది కూడా నేను చూసుకోలేదు. లేదంటే నేను మళ్ళీ లేదంటే నేను డిక్టేట్ చేస్తాను, ఎప్పటికప్పుడు నోట్ చేసుకోండి. సో ఇప్పుడు చూడండి, దీన్ని ఎలా చేసుకోవచ్చు? ఐ కెన్ రైట్ ఇట్ లైక్ దట్, క్యూ నాట్ డబ్ల్యూ అంటే ఏ బి ఏ. ఓకేనా? ఇస్ దేర్ ఎనీ డౌట్ ఇన్ దిస్ స్టెప్? ఏమా ఈ స్టెప్ లేదు, క్లియర్ గానే ఉంది కదా? ఇది మీకు కనిపిస్తుందా? నేను కార్నర్ కి రాస్తాను స్క్రీన్ లో, ఇంకా అక్కడ ఒకటే ప్లేస్ ఉంది. సో ఇప్పుడు ఎక్స్టెండెడ్ ట్రాన్సిషన్ ఫంక్షన్ క్యూ నాట్, నేను దీన్ని ఎలా డివైడ్ చేసుకోవచ్చు చెప్పండి? ఏ బి అండ్ ఏగా డివైడ్ చేసుకోవచ్చు. ఇందాక అనుకున్నాం కదా, ఎలాంటి స్ట్రింగ్ అయినా సరే లాస్ట్ ఆల్ఫాబెట్ అలాగే ఉంచేసి మిగతాదంతా ఒక స్ట్రింగ్ గా తీసుకోవాలి అని. సో నేను దీన్ని ఎలా రాసుకోవచ్చు చూడండి. ఫస్ట్ నేను ఏబీనే ప్రాసెస్ చేస్తాను, ఏబి ఏని చేయను, అంటే ఎక్స్ నే ప్రాసెస్ చేస్తాను నేను. చేసి ఫస్ట్ నేను ఏబిని ప్రాసెస్ చేసి, సో ఫస్ట్ నేను ఏబిని ప్రాసెస్ చేసిన తర్వాత అప్పుడు ఎక్స్ ని ప్రాసెస్ చేస్తాను, ఐ మీన్ మిగిలిన ఏని ప్రాసెస్ చేస్తాను. దీనిని ఎలా రాసుకోవచ్చు? డాలర్ అని రాసుకోవచ్చు, డాలర్ క్యాప్ రాసుకోకర్లేదు, ఎందుకంటే ఆల్రెడీ మీరు చూసారు కదా పైన. డాలర్ ఎందుకు రాస్తున్నాను, డాలర్ క్యాప్ ఎందుకు రాసుకోలేదు అంటే, మీరు ఫైనల్ గా దీన్ని ప్రాసెస్ చేసిన తర్వాత మీకు వచ్చేది ఒక సింగిల్ స్టేటే, ఏదో ఒక సింగిల్ స్టేట్ వస్తుంది. ఆ స్టేట్ తో ఏ నుంచి ఎక్కడికి వెళ్ళాలో చూసుకోవాలి. ఏ అనేది ఒక ఆల్ఫాబెట్, సో సింగిల్ ఆల్ఫాబెట్ ని రిప్రజెంట్ చేసినప్పుడు మనం డాలర్ యూజ్ చేసుకోవచ్చు, డాలర్ క్యాప్ పెట్టాల్సిన అవసరం లేదు. ఓకే, అంతవరకు బాగానే ఉంది. దీని తర్వాత మళ్ళీ ఏం చేయాలి? అగైన్ వీఆర్ హియర్. మనం ఎక్కడున్నాం ఇప్పుడు? ఇక్కడ ఉన్నాం. దీన్ని మళ్ళీ ప్రాసెస్ చేయాలి. అగైన్ ఇట్ లుక్స్ లైక్ ఏ స్ట్రింగ్ ఆర్ వాట్? ఇక్కడ ఏబి అనేది ఏంటి? ఏబి అనేది స్ట్రింగ్ లేదంటే ఒక సింగిల్ ఇన్పుట్ ఆల్ఫాబెట్? స్ట్రింగ్ మ్యామ్. స్ట్రింగ్. అగైన్ స్ట్రింగ్ వచ్చినప్పుడు అగైన్ వీ నీడ్ టు డివైడ్ దట్. అగైన్ డివైడ్ చేసి లాస్ట్ ఆల్ఫాబెట్ ని ఒక పార్ట్, రిమైనింగ్ అన్ని ఆల్ఫాబెట్స్ ని ఒక పార్ట్ గా మనం తీసుకోవాలి. సో ఇక్కడ మళ్ళీ మనం డివైడ్ చేస్తున్నాం. సో ఫస్ట్ నేను ఏది ఇంప్లిమెంట్ చేయాలి ఇక్కడ? డాలర్ క్యాప్ ఆఫ్ క్యూ నాట్ ఏ వరకే నేను కన్సిడర్ చేస్తాను, ఏ వరకే నేను కన్సిడర్ చేస్తాను. సింగిల్ ఇన్పుట్ కాబట్టి మళ్ళీ దానికి డాలర్ క్యాప్ ఇవ్వాల్సిన అవసరం. ఇక్కడ రెండు రకాలు. నేను ఇక్కడ ఐ కెన్ అస్యూమ్ దట్ హియర్ ఇస్ అన్ ఎప్సిలాన్. ఇక్కడ ఒక ఎప్సిలాన్ అస్యూమ్ చేసుకొని 2 ఇన్పుట్స్ కాబట్టి డాలర్ క్యాప్ ఇవ్వచ్చు. లేదు అనుకుంటే మీరు చెప్పినట్టుగా సింగిల్ ఇన్పుట్ కాబట్టి డాలర్ క్యాప్ తీసేసిన ప్రాబ్లం లేదు. ఓకేనా? డాలర్ పెట్టేసుకోవచ్చు, సింగిల్ ఇన్పుట్ కాబట్టి. సో ఫస్ట్ ఓకే, ఎందుకంటే ఎప్సిలాన్ అస్యూమ్ చేసుకున్నాం అనుకోండి, ఇక్కడ మనకు ఒకటి ఉంది కదా, ఎప్సిలాన్ తో క్యూ దగ్గరే ఉండిపోతుందని. ఈ ఫస్ట్ రూల్ ని ఇక్కడ వాడుకోవచ్చు కావాలంటే. లేదు అనుకుంటే అంత ఓవర్ అనవసరమైన స్టెప్స్ ని పెంచుకోవడం ఎందుకు అనుకుంటే ఇక్కడ సింపుల్ గా డాలర్ పెట్టేసుకోవచ్చు. సో డాలర్ క్యూ నాట్ ఏ అనేది ఫస్ట్ నేను కనుక్కోవాలి. అది కనుక్కున్న తర్వాత నెక్స్ట్ నేను బి కి ట్రాన్సిషన్ కనుక్కోవాలి. బి అనేది కూడా సింగిల్ ఇన్పుటే కాబట్టి ఇక్కడ నేను డాలర్ తీసుకోవచ్చు. నెక్స్ట్ నేను ఫైనల్ గా మిగిలింది ఏంటి? ఏ కి ట్రాన్సిషన్ కనుక్కోవాలి. ఏ అనేది కూడా సింగిల్ ఇన్పుటే కాబట్టి నేను ఇక్కడ డెల్టానే తీసుకున్నాను. నెక్స్ట్ కమింగ్ టు ద నెక్స్ట్ స్టెప్, ఫస్ట్ మనం దీన్ని రిజాల్వ్ చేయాలి. ఇక్కడ కూడా అంతే. ఇక్కడ మనం సపోజ్ డాలర్ క్యాప్ పెట్టుకుంటే కనుక, ఇందాక పెట్టాను కదా డాలర్ క్యాప్, ఇక్కడ డాలర్ క్యాప్ పెట్టుకుంటే ఇక్కడ ఇంకో స్టెప్ పెరిగిద్ది. ఎందుకంటే ఏ పక్కన ఎప్సిలాన్ అస్యూమ్ చేసుకున్నాం కాబట్టి మళ్ళీ ఇక్కడ ఎప్సిలాన్ ని ఏని సపరేట్ చేసే ఇంకొక స్టెప్ పెరిగేది. మనం ఇక్కడ డైరెక్ట్ గా డాలర్ పెట్టుకున్నాం కాబట్టి వీ కెన్ డైరెక్ట్లీ ఎంటరింగ్ ఇన్ టు ద ఫైనల్ ట్రాన్సిషన్. సో ఇక్కడ నేను ఇమేజ్ ఆల్రెడీ ఉంది కదా, డయాగ్రామ్ ఉంది కదా. సో డాలర్ ఆఫ్ క్యూ నాట్ కామా ఏ ఏమైంది చెప్పండి? Q1 మ్యామ్. సో క్యూ నాట్ నుంచి ఏతో ఎక్కడికి వెళ్తుంది? Q1. సో ఐ కెన్ రైట్ లైక్ దిస్, Q1 కామీ డాలర్, నెక్స్ట్ ఇక్కడ ఉంది ఏ డాలర్. అంతేనా? ఏదైనా ఎగ్గొట్టేసానా? కరెక్టే కదా రాసింది? ఏదైనా మిస్ చేసామా? అంతే. ఎస్. ఇప్పుడు దీన్ని మనం ఎక్స్పాండ్ చేసుకోవాలి. ఎక్స్పాండ్ అంటే దాన్ని ఫస్ట్ సాల్వ్ చేసుకోవాలి. సో ఇప్పుడు డాలర్ ఆఫ్ Q1 బి ఏంటి? Q2 మ్యామ్. Q1 బి దగ్గర నుంచి Q2కి వెళ్తుంది. సో ఐ కెన్ రైట్ హియర్ ఈజ్ Q2 కామా ఏ యాక్సిస్ డ్రా చేస్తున్నాను. ఇక్కడ ఏముంటుంది? డాలర్ ఉంటుంది. నెక్స్ట్ Q2A, వాట్ ఈస్ ద రిజల్ట్ ఆఫ్ Q2A? Q3 మ్యామ్. Q3 ఇంకా పడట్లే ఇక్కడ రాసేస్తాను.
Q3 అంతే. అంటే ఒక స్ట్రింగ్ ని ప్రాసెస్ చేసాం ఎక్స్టెండెడ్ ట్రాన్సిషన్ ఫంక్షన్ యూజ్ చేసుకొని, జస్ట్ దాన్ని స్ప్లిట్ చేసుకుంటూ రాయడంలోనే ఉంది అంతే. ఇప్పుడు నేను ఫస్ట్ నుంచి ఇంకొకసారి చెప్పనా అక్కర్లేదా? జస్ట్ ఊరికే చెప్దాం ఏముంది చూడండి ఒకసారి రిపీట్ చేస్తాను. అండ్ దిస్ ఇస్ అన్ ఎక్స్టెండెడ్ ట్రాన్సిషన్ ఫర్ డిఎఫ్ఏ. మీరు హెడ్డింగ్ కూడా ఎలా పెట్టుకుంటారంటే ఎక్స్టెండెడ్ ట్రాన్సిషన్ ఫంక్షన్ హెడ్డింగ్ పెట్టుకోండి. ఇట్ ఈస్ అన్ ఎక్స్టెండెడ్ ట్రాన్సిషన్ ఫంక్షన్ ఫర్ డిఎఫ్ఏ వీఆర్ డిస్కసింగ్ అబౌట్. ఎందుకంటే ఇక్కడ చూసారా దీని డెఫినేషన్ ఎలా రాసాం మనం? క్యూ క్రాస్ సిగ్మా స్టార్ గివ్స్ రైజ్ టు ఏ స్టేట్. ఎన్ఎఫ్ఏ డిఎఫ్ఏ కాబట్టి ఇక్కడ సింగిల్ స్టేట్ కి రీచ్ అయ్యాం. అదే ఎన్ఎఫ్ఏ అయితే ఎన్ఎఫ్ఏ డెఫినేషన్ ఎలా రాశారు చెప్పండి. మ్యామ్ డిఎఫ్ఏ అయితే ప్రతి స్టేట్ నుండి ఇన్పుట్స్ 2 ఉండాలి కదా మ్యామ్, అక్కడ ఏ ఒకటే ఉంది మరి బి లేదు కదా మ్యామ్ Q0 కి. ఎగ్జాంపుల్ తీసుకుందాంలే, నేను ఏదో రఫ్ గా రాశాను, తీసుకోవచ్చు అదేం లేదు. నేను జస్ట్ మీకు ఇంప్లిమెంటేషన్ కి రాశాను, తీసుకుంది ఏముంది తీసుకోండి. బి వచ్చేసింది, ఏ వచ్చేసింది, నెక్స్ట్ దీంట్లో బి తీసుకోండి, దీంట్లో ఏ కామ బి తీసుకోండి. ఇప్పుడైనా సేమే కదా. ఎక్కడికి నెక్స్ట్ స్టేట్ ఏంటి అనేది మనకి చూడండి ఒకసారి. ఏ ఉంది. ఇప్పుడైనా Q0 తో ఇక్కడ చూసుకుంటే ఒక నిమిషం, Q0 ఏబిఏ, Q0 తో ఏకి ఎక్కడికి వెళ్ళింది? Q1 కే వెళ్ళింది కదా. సో Q0 తో ఏకి Q1 కే వెళ్తుంది, Q1 తో బికి ఎక్కడికి వెళ్తుంది? Q2 కే వెళ్తుంది. సో నెక్స్ట్ Q2 ఆబ్వియస్లీ, Q2 తో ఏకి ఎక్కడికి వెళ్తుంది? Q3. సో Q3 నేను ఇక్కడ డయాగ్రామ్ క్యాజువల్ గా గీసేసాను. ఎనీవే మనం డిఎఫ్ఏ గురించి మాట్లాడుకుంటే ఎగ్జాంపుల్ డిఎఫ్ఏని తీసుకోవాలి. ఆ చిన్న వాటిలో కన్ఫ్యూజన్ క్రియేట్ అయితే మళ్ళీ అసలుకే ఎక్కడ వస్తుంది. ఎస్, వెరీ గుడ్ మా. సో ఇప్పుడు ఎందుకు ఇది ఎన్ఎఫ్ఏ అంటున్నానంటే ఇక్కడ మనం తీసుకున్న ఎగ్జాంపుల్ ఎలా ఉంది? ఇట్ రిజల్ట్స్ ఇంటూ ఏ సింగిల్ స్టేట్. వై? బికాస్ ఇట్ ఈస్ అన్ ఎన్ఎఫ్ఏ, ఇట్ ఈస్ ఎ డిఎఫ్ఏ. అదే ఎన్ఎఫ్ఏ మీరు మ్యాథమెటికల్ ఫామ్ రాసుకుని ఉంటారు కదా. ఒకసారి జస్ట్ నా కోసం 2 పేజీలు వెనక్కి తిప్పి ఎన్ఎఫ్ఏ కి మ్యాథమెటికల్ ఫామ్ ని డిఫైన్ చేసుకున్నప్పుడు ట్రాన్సిషన్ ఫంక్షన్ ఎలా డిఫైన్ చేస్తున్నారు చూడండి. ట్రాన్సిషన్ ఫంక్షన్ ఎలా డిఫైన్ చేస్తున్నారు చూడండి ఒకసారి. గుర్తుంటే చెప్పేయండి, పోనీ గుర్తు లేకపోతే మీరు రాసుకున్న దాంట్లో చూడండి ఒకసారి. 2 పవర్ మ్యామ్. 2 పవర్ క్యూ అంటే ఏంటి? ఎన్ఎఫ్ఏ లో ఒక ఇన్పుట్ తో ఒక స్టేట్ కే వెళ్ళాలని లేదు కదా. సో మనం ఇక్కడ 2 పవర్ క్యూ అని రాసుకుంటాం. ఇక్కడ క్యూ అని రాసుకున్నాం అంటే దిస్ ఇస్ ఎ డిఎఫ్ఏ. అండ్ మీకు ఇంకో డౌట్ రావచ్చు, ఇక్కడ ఏదో ఎప్సిలాన్ అంటున్నాము, డిఎఫ్ఏ లో ఎప్సిలాన్ ఉండదు కదా అని. ఇక్కడ ఎప్సిలాన్ ఇన్పుట్ తో ట్రాన్సిషన్ జరగాలని మనం చెప్పట్లేదు. ఇక్కడ మీనింగ్ ఏంటంటే ఏ ఇన్పుట్ ఇవ్వకపోతే అది ఎక్కడికి వెళ్ళదు, అలాగే ఉంటది అని. అంటే వీఆర్ ఇన్ ద స్టేట్ వేర్ వీఆర్. మనం జర్నీ స్టార్ట్ చేయకపోతే ఎక్కడ ఉంటాం? మీరు కాలేజ్ కంటూ స్టార్ట్ అవ్వకపోతే మీ ఇంటి దగ్గరే ఉంటారు అంతే, దాని మీనింగ్ అది. ఇక్కడ ఇట్ ఈస్ నాట్ ఇండికేటింగ్ ద ఎప్సిలాన్ ట్రాన్సిషన్. ఇక్కడ ఈ కాంటెక్స్ట్ లో ఇది ఎప్సిలాన్ ట్రాన్సిషన్స్ ఇండికేట్ చేయట్లేదు. వాట్ ఇట్ మీన్ ఇస్ ఇఫ్ వీఆర్ నాట్ గివింగ్ ఎనీ ఇన్పుట్ ఆల్ఫాబెట్, సో వీఆర్ ఇన్ ద స్టేట్ వేర్ వీఆర్ అంతే. ఏ స్టేట్ లో ఉన్నామో అక్కడే ఉంటాం, మూవ్ అవ్వము అని దాని మీనింగ్ అనమాట. సో దిస్ ఇస్ ఆల్ బిలాంగ్స్ టు ద ఎక్స్టెండెడ్ ట్రాన్సిషన్ ఫంక్షన్ ఫర్ ద డిఎఫ్ఏ. డెఫినేషన్ ఏం రాశారు ఒకసారి చెప్పండి. ఇందాక నేను కొంచెం థియరీ పార్ట్ చెప్పాను కదా, ఒక సింగిల్ లైన్. వాట్ ఈస్ దట్? ఒకసారి రీడ్ చేయండి. Tells up what state an automata ends up in after processing an entire string. సో దీనికి ఏం రాసుకోవచ్చు ఎన్ఎఫ్ఏ కి? ఇట్ టెల్స్ అప్ వాట్ స్టేట్ అని చెప్పి బ్రాకెట్ లో ఒక ఎస్ పెట్టేసుకోండి. స్టేట్స్ అంటే అది సింగిల్ స్టేట్ అవ్వచ్చు, మల్టిపుల్ స్టేట్స్ అవ్వచ్చు ఎన్ఎఫ్ఏ కి అయితే. సో ఎక్స్టెండెడ్ ట్రాన్సిషన్ ఫంక్షన్ ఫర్ ఎన్ఎఫ్ఏ టెల్స్ ఇన్ వాట్ స్టేట్ ఆర్ స్టేట్స్. అంటే మీరు జనరల్ గా ఇలా రాసుకుంటాం, అలాంటి వాటిని రాసేటప్పుడు ఇలా పెట్టేసుకుంటే సరిపోతుంది. అంటే అది సింగిల్ స్టేట్ అవ్వచ్చు, మోర్ దెన్ 1 స్టేట్ అవ్వచ్చు. సో టెల్స్ అప్ ఎట్ వాట్ స్టేట్ ఆర్ స్టేట్ ద ఆటోమేటా విల్ ఎండ్స్ అప్ ఆఫ్టర్ ప్రాసెసింగ్ అంటే స్ట్రింగ్ అంతే. అది ఎన్ఎఫ్ఏకి. ఎన్ఎఫ్ఏ కూడా చిన్న మోడిఫికేషన్స్ చేసుకొని చెప్తాం. కెన్ ఐ ఎరేజ్ దిస్? అయ్యో నేను ఈ టాపిక్ హాఫ్ ఆఫ్ ద టైమ్ లో కంప్లీట్ చేద్దాం అనుకున్నాను, ఇక్కడే టైం మొత్తం అయిపోయింది. సో నేను ఎరేజ్ చేయొచ్చా? కెన్ ఐ ఎరేజ్ దిస్? ఎస్ ఆర్ నో? మీరు ఏం చెప్పకపోతే బ్లైండ్ గా ఎరేజ్ చేసేస్తాను.
So here extended transition function for epsilon చూద్దాం. Epsilon NSA. డెఫినిషన్ మొత్తం మీరే చెప్పండి, మీకు ఆల్రెడీ దీని మీద చాలా గ్రిప్ వచ్చేస్తుందని నాకు తెలుసు. సో దీన్ని ఎలా డిఫైన్ చేయొచ్చు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తీసుకునేది ఏంటి? స్టేట్ బై టేకింగ్ సమ్ స్ట్రింగ్ ఇక్కడ ఇలా రిప్రజెంట్ చేస్తున్నాం అంతే. వీ కెన్ ఎంటర్ ఇన్ టు ద some set of states. Single state అవ్వచ్చు, some set of states అవ్వచ్చు. We can enter into that state. And what is the first rule? If extended transition function on a state, if we are not taking any input, this is epsilon. Doubt గా ఉందా? ఎరేస్ చేస్తున్నాను. So if we are not taking any input, we are in the same state. Okay. And what is the next one? Extended transition function or the string W is equal to, దీన్ని ఎలా రాసుకోవచ్చు మనం? అంతే కదా? we can write like this. ఫస్ట్ దీన్ని రాసుకుందాం. $q, x, a. ఇక్కడ డాలర్ పెడతాం. ఇంతవరకు కూడా ఓకే కదా? సో దీన్ని డిఫైన్ చేసుకోవాలి. మనం ఇందాక డిఫైన్ చేసుకున్నాం, ఇక్కడ ఇంకా చేసుకోవాలి. ఇప్పుడు చేస్తాం. Let us assume that extended transition function q, x is equal to, ఇందా p అనుకున్నాం కదా, ఇలా రాయచ్చా లేదా చెప్పండి. నేను ఏమో, కెన్ ఐ రైట్ లైక్ దిస్ ఆర్ నాట్? చెప్పాలి. ఇందాకేమనుకున్నాం? ఎక్స్టెండెడ్ ట్రాన్సిషన్ ఫంక్షన్ ఆఫ్ q, x is equal to p అనుకున్నాం. ఇప్పుడు నేనేం రాస్తున్నాను? p1, p2, p3, pk అని రాస్తున్నాను. అలా రాయచ్చా లేదా? pk అంటే ఆ pk కాదు, వేరే pk. రాయచ్చా లేదా? రాయచ్చా? ఎందుకు రాయచ్చు చెప్పండి? ఎందుకంటే ఇక్కడ స్టేట్స్ నుండి ఏ స్టేట్ కైనా వెళ్ళొచ్చు కదా మ్యామ్, ఒక దగ్గర నుండి ఇంకొక. సో ఈ పర్టికులర్ ఇన్పుట్స్ తీసుకున్న తర్వాత ఒక స్టేట్ కే ఫైనల్ గా రీచ్ అవ్వాలని లేదు. మెనీ స్టేట్స్ కి రీచ్ అవ్వచ్చు. డిఫరెంట్ పార్ట్స్ అనేవి ఉంటాయి, అంబిగ్యూటీ ఉంటుంది. ఇందాక చూసారా? ఇందాక మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకొని సాల్వ్ చేసినప్పుడు DSA లో మనకి అంబిగ్యూటీ ఉండదు. ఇప్పుడు సపోజ్ క్యూ దగ్గర నుంచి ఏతో Q1 ఉంది స్టేట్, Q1 దగ్గర నుంచి ఏతో Q2కి వెళ్ళాలా, Q1 కే వెళ్ళాలా, Q3కి వెళ్ళాలా, అలా మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి. దీంట్లో అయితే సమ్ అంబిగ్యూటీ ఇస్ దేర్ ఇన్ కేస్ ఆఫ్ ఏ ట్రాన్సిషన్. సో వెరస్ ఇన్ DSA దెర్ ఇస్ నో అంబిగ్యూటీ రివర్స్ ట్రాన్సిషన్. ఒక ట్రాన్సిషన్ జరగాలి అంటే క్లియర్ కట్ గా తీసేసుకోవచ్చు మనం అక్కడ. బట్ హియర్ వీ హ్యావ్ అన్ అంబిగ్యూటీ. వీ కెన్ గెట్ మెనీ డెస్టినేషన్ స్టేట్స్ అన్నమాట. సో అందుకని మనం ఇక్కడ చాలా స్టేట్స్ ని మెన్షన్ చేస్తున్నాం. మరి అదే ఇక్కడ రాయాలి కదా. చూడండి, హియర్ ఐ కెన్ రైట్ లైక్ దిస్. దీన్ని ఎలా రాయొచ్చు నేను? మరి దీన్ని డాలర్ అలా పెట్టేశాను. ఇప్పుడు దీని ప్లేస్ లో ఏం రాయాలి? మరి ఇక్కడ చాలా స్టేట్స్ ఉన్నాయి కదా. P1 ఉంది, P2 ఉంది, PK ఉంది, కామా ఏ. అంటే నేను ఏమేమి కనుక్కోవాలి ఇక్కడ? డాలర్ ఆఫ్ P1 తో ఏకి ఏ స్టేట్ వెళ్తుంది, యూనియన్. P2 తో ఏకి ఏ స్టేట్ కి వెళ్తుంది, యూనియన్. P3 తో
A కి A state కి వెళ్తుంది. So ఉందా. So this I can write like this. Union from I is equal to 1 to K dollar of E comma E. Let's say this is PI. ఇలా రాయొచ్చా లేదా నేను? అంటే దీన్ని సాల్వ్ చేయాలంటే ఏం చేయాలి అంటే ఒక్కొక్క స్టేట్ నుంచి ఫైనల్ గా ఏతో ఏ స్టేట్ కి వెళ్తుందో తెలిస్తే we can get some set of destination states. Let us say this is R1, R, so on down from R2. I can abbreviate this like that. అర్థమైందా అర్థం కాలేదా? ఇందాక డిఎఫ్ఈ అర్థమైపోతే దీంట్లో అర్థం కావడానికి ఏమీ లేదని నేను అనుకుంటున్నాను. మరి మీరే చెప్పాలి. ఏమా చెప్పండి. ఆర్ యూ గెటింగ్ ఇట్ ఆర్ నాట్? సార్ నో. ఇక్కడ ఇంకొకసారి చెప్తాం లేదు అంటే చూడండి ఒకసారి ఏం చేస్తాం. ఎక్స్టెండెడ్ ట్రాన్సిషన్ ఫంక్షన్ ఫర్ ఎన్ఎఫ్ఏ. ఇది మీరు చెప్పిన విషయమే కదా. The extended transition function from Q or a string will gives you some n number of states. So ఇది already తెలిసిందే. Extended transition function if we are not taking any input we are in the state where we are. So ఇది తెలిసిందే. And here మనం ఒక స్ట్రింగ్ తీసుకుంటే ఎలా చేయాలనుకున్నాం, దాన్ని 2 parts గా డివైడ్ చేసుకోవాలనుకున్నాం. ఇక్కడ కూడా కొత్తగా ఏం లేదు. అండ్ దీన్ని ఎలా ఎక్స్పాండ్ చేసుకోవచ్చు, ఫస్ట్ మనం ఆ ఎక్స్ ని ప్రాసెస్ చేయాలి డెల్టా క్యాప్ యూజ్ చేసుకొని. అండ్ ఇక్కడ సింగిల్ ఇన్పుట్ ఉంది కాబట్టి దానికి ఇక్కడ మనం డెల్టా యూజ్ చేసుకోవచ్చు అని చెప్తున్నాం ఇందాక. ఇక్కడ దీన్ని మనం ఇందాక ఎగ్జాంపుల్ లో పి అనుకున్నాం. ఇప్పుడేమనుకుంటున్నాం అంటే లెట్ us assume that this is some set of states P1, P2 to Pk. అలా అజ్యూమ్ చేసుకుందాం. సో ఇప్పుడు యాక్టివ్గా అవి తీసుకొచ్చి నేను ఇక్కడ పెట్టేసాను. అంటే దీని మీనింగ్ ఏంటి, డాలర్ అనే ఐ మీన్ ఒక ట్రాన్సిషన్ ని డిఫైన్ చేయాలి మనం. ట్రాన్సిషన్ ఫ్రమ్ స్టేట్ P1 by taking the input A, what is the next state? Alage what is the transition from state P2 by taking the input A? So what is the next state if you take a transition with from the state P2 P3 by taking the input A? So ala ప్రతిదాన్ని మనం డిఫైన్ చేయాలి. సో అలా అందుకనే మనం ప్రతిదాన్ని డిఫైన్ చేసి దానికి యూనియన్ చేసుకుందాం. దీన్ని మనం మ్యాథమెటికల్ ఫామ్ లో రిప్రజెంట్ చేస్తాం. అండ్ ఆబ్వియస్లీ ఇట్ విల్ బి రిజల్టెడ్ ఇన్ ఏ సెట్ ఆఫ్ స్టేట్స్. ఎందుకంటే దీనికి ఒక స్టేట్ అవ్వచ్చు, అంటే పి నుంచి ఏకి సమ్ R1 కి రీచ్ అవ్వచ్చు. P1 తో విచ్ ఇస్ P1 నాట్ P. అలాగే P2 నుంచి ఏకి సమ్ సెట్ ఆఫ్ స్టేట్స్ రీచ్ అవ్వచ్చు. అలాగే P3 నుంచి ఏకి సమ్ ఏదో R3 నో ఏదో రీచ్ అవ్వచ్చు. అందుకని మనం ఇలా సింబాలిక్ గా రాసుకున్నాం. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయమ్మా? టైమ్ ఈజ్ ఆల్రెడీ up. Do you have any doubts? No, ma'am. Thank you. And in the next class, we're going to know about how to convert a given NFA into DFA. That is also very, very interesting. So, ఇప్పుడు దాకా మనం డైరెక్ట్ గా NFA ని కన్స్ట్రక్ట్ చేసుకోవడం తెలుసు, DFA ని కన్స్ట్రక్ట్ చేసుకోవడం తెలుసు. నెక్స్ట్ క్లాస్ లో ఏం తెలుసుకుంటున్నాం అంటే ఇచ్చిన NFA ఇస్తే మనకి ఒక మిషన్, దాన్ని DFA గా ఎలా మార్చాలనేది నెక్స్ట్ క్లాస్ లో చూద్దాం. చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది ఆ టాపిక్ అయితే. థ్యాంక్ యూ మా, యూ కెన్ లీవ్ నౌ.